హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యి కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ టిష్యూ పేపర్ను కట్ చేసి తీసుకున్నాను. ఇందులో కొంచెం టాల్కమ్ పౌడర్ వేస్తున్నాను. వేసిన తర్వాత మనము దేవుని పూజకు ఇచ్చేసే కర్పూరము తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది ఈ విధంగా వేయండి. రెండు కూడా అదే విధంగా చేసుకుంటున్నాను. ఇది ఏం చేయాలి అంటే, మీరు పడుకునే ముందు దింబు కింద పెట్టి పడుకోండి. ఇప్పుడు వర్షం పడుతుంది, తొందరగా నిద్ర రావడం లేదు, తలనొప్పిగా ఉంది అన్నప్పుడు ఇది దింబు కింద పెట్టడం వలన ఈ స్మెల్కి తొందరగా తలనొప్పి అనేది తక్కువ అవుతుంది, తొందరగా నిద్ర కూడా వస్తుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మిక్సీది బ్లేడ్ చూడండి, తిప్పి చూపిస్తున్నాను. టైట్గా అయ్యింది కదా, ఈ టైంలో మనము మిక్సీ గ్రైండ్ చేస్తే మిక్సీ కూడా వెళ్తుంది, జార్ కూడా వెళ్తుంది కదా. మీరు ఏం చేయాలి అంటే, ఒక చిన్న బౌల్లో కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా ఉండే కొబ్బరి నూనెను ఆ బ్లేడ్ పైన వేయండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కొంచెం వేడి చేసి సైడ్కి తీయాలి. ఈ విధంగా చేస్తే ఒక్కోసారి బ్లేడ్ టైట్గా అయి ఉంటే కొంచెం లూజ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3, మనము సింక్లో రాత్రి టైంలో పాత్రలు కడుగుతాం కదా, కడిగిన తర్వాత మీరు 4 రోజులకైనా ఒకసారి కొంచెం పసుపు చల్లండి. తర్వాత సింక్ను క్లీన్ చేయండి. ఈ విధంగా చేస్తే మీ సింక్లో బ్యాడ్ స్మెల్ అనేది రాదు, అలాగే బొద్దింకలు కూడా రావండి. నేను నైట్ అంతా వదిలేస్తున్నాను. ఈ విధంగా క్లీన్ చేసి మార్నింగు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, ఇంట్లో కొంచెం వయసు అయిన వాళ్ళు కళ్ళజోడు ఇచ్చేస్తారు కదా, దీనిపైన దుమ్ము ధూళి అంతా చేరుతుంది, సరిగ్గా కనపడదు. ఇది మనము క్లీన్ చేయడానికి లిక్విడ్ యూజ్ చేస్తాము కదా, లిక్విడ్ యూజ్ చేసే బదులు మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెను కొంచెం అప్లై చేసి కళ్ళజోడు క్లీన్ చేసే బట్ట ఉంటుంది కదా, ఆ బట్టతోనే క్లీన్ చేయాలి, వేరే బట్ట యూజ్ చేయకూడదండి. ఈ విధంగా క్లీన్ చేయడం వలన కళ్ళజోడు పైన ధూళి అంతా నీట్గా వెళ్తుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.